హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే నేను మధ్యాహ్నం తీసిన వీడియో అండి. కాకపోతే ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి గుడ్ ఈవినింగ్ అని అయితే అంటున్నా. చికెన్ అయితే ఈరోజు సండే కదా, చికెన్ అయితే మా వారైతే తెచ్చిచ్చి వెళ్ళిపోయారన్నమాట. అతను మార్నింగ్ 7కి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 7కి వస్తారు. ఇప్పుడు వండుకొని తినాల్సింది నేను ఒక్కదాన్నే. మేమిద్దరమే ఉంటామండి. ఇప్పుడు అతను వెళ్ళిపోయాక అయితే నేను ఒక్కదాన్నే ఉంటానన్నమాట రూమ్లో. మాకు రీసెంట్గా మ్యారేజ్ అయిందండి. ఫెబ్ 8కి అయితే మా మ్యారేజ్ అయితే అయిందన్నమాట. ఫెబ్ 8కి కలిసే ఉన్నాము. తర్వాత మార్చ్ 2కి అయితే అతను డ్యూటీకి వెళ్ళిపోయారు. అతను జార్ఖండ్ స్టేట్లో అయితే డ్యూటీ చేస్తారండి. మాది లవ్ మ్యారేజ్. మా ఇంటి వెనకనే మా అత్తగారి ఇల్లు అన్నమాట, ఒక 10-15 అడుగుల దూరంలో. సో నన్నైతే అక్కడ వదిలేసి, మా ఇంట్లో అయితే వదిలేసి వచ్చాడన్నమాట. అంటే రూమ్ అది ఇది చూడాలి కదా, అన్నీ సెటిల్ చేశాక వచ్చి తీసుకెళ్తానని అయితే వచ్చారు. ఆ తర్వాత ఒక 2 months టైం అయితే పట్టిందండి. లాస్ట్ మంత్ ఇది ఆగస్టు కదా, జూన్ 28కి అయితే నేను జార్ఖండ్కి అయితే వచ్చానండి. ఇక్కడే అతను డ్యూటీ చేస్తారన్నమాట. 1 month అయింది అనుకున్నా. 1 month అయింది ఇప్పుడు నేను వచ్చి. మళ్ళీ రాఖీకి అయితే ఇంటికి వెళ్తాను. సో మొత్తానికైతే మా మ్యారేజ్ అయితే ఇప్పుడు 8th వస్తే 5 months కంప్లీట్ అవుతుంది. ఓకే అండి, ఆ మ్యాటర్, నా మ్యారేజ్ ఎలా అయింది ఏంటి అనేది అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే మేము చికెన్ ఎలా వండుతాను అనేది వీడియో తీద్దాం అన్నట్టుగా అయితే ఈ వీడియో తీసానండి. చికెన్ అయితే మార్నింగే డ్రైవర్తో తెప్పించి అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. 250 grams లివర్, 250 grams చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. సో అదైతే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నా, వండుకొని నేను ఒకదాన్ని తినడము. అంటే అందరికీ చికెన్ వండడం వచ్చు. ఇదేం పెద్ద స్పెషల్ వీడియో అయితే కాదు. కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా, అయితే మేము ఎలా చేస్తాము అనేది కూడా అలా నార్మల్గా వీడియో అయితే తీసాను అన్నమాట. ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని అందులో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ, స్టార్ పువ్వు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే వేసేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసేసి అవైతే మగ్గేంత వరకు ఉంచేసి తర్వాత పసుపు, అల్లం అయితే వేసేసి బాగా వేయిస్తానండి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అయితే ఈలోపు అయితే చికెన్ అయితే బాగా కడిగి పెట్టుకున్నాను. ఇది వేగిన తర్వాత అయితే చికెన్ వేసేయడమే. నేను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఫస్ట్ వీడియో షార్ట్లో పోస్ట్ చేశాను కదా అండి. దానికైతే పోస్ట్ చేసిన ఒక 1 hour వరకు అయితే అసలు 3 views 4 views ఇప్పటికీ అలానే ఉందండి. అసలు వ్యూసే లేవు. కొంచెం చూడొచ్చు కదా ఫ్రెండ్స్. లివర్ అయితే వేసేసాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే చికెన్ వేసేస్తున్నా. అంతా వేసి అయితే బాగా కలిపేసుకుని అయితే పక్కకు పెట్టేస్తాను. తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఆ వాటర్తోనే చికెన్ అయితే 90% అయితే కుక్ అయిపోతుందండి. ఆ వాటర్తోనే, సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏం లేదు. చికెన్లో ఎప్పుడు వాటర్ అయితే పోయానండి. నేను ఫ్రై చేసినట్టుగానే చేస్తాను ఎప్పటికీ. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారం, ఒకటే టమాటా వేసానండి. అసలు టమాటా వేయను, కాకపోతే ఒక చిన్న సైజు టమాటా ముక్క అయితే వేసాను. తర్వాత సాల్ట్ వేసాను. తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా, తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసి అయితే బాగా కలిపేసి ఇంకొక 5 to 10 minutes అయితే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుంటాను. కొత్తిమీర లేదండి. కొత్తిమీర అయితే ఇక్కడ కష్టం, దొరకట్లేదు. సో కొత్తిమీర అయితే స్కిప్ అయిపోయింది. ఈ టైంలో అయితే కొత్తిమీర వేసేస్తా. అంతే, చికెన్ అయిపోయినట్టే. ఇలా అయితే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చికెన్
ఫ్రై చేసుకుంటానండి నేను. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.